ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన యందు భక్తి చేస్తూ జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ దినాల్లో చూసినట్లయితే 24వ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉంటున్నాం. వాస్తవానికి మనము ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరి నుంచి ఇంతవరకు ఏ రకంగా ఉంటున్నాం. అయితే ప్రభుకి ఇష్టమైన రీతిలో మనం ఉన్నామా ఇంతవరకు? అయితే జనవరి నుంచి ఇంతవరకు మనము దేవునికి దగ్గరగా ప్రభుకు అనుకూలంగా మనం ఉంటున్నామా లేదా? మనకిష్టమైన రీతిలో మనం ఉంటున్నామా? ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రభును మనం సంతోషపెట్టామా లేదా దేవుని దుఃఖపరిచామా? తర్వాత దేవునికి అయిష్టంగా మనం ఉన్నామా? దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు అవుతున్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉంటున్నాయి. మనలో మార్పు రావాలి. మనం ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. చాలాసార్లు చూసినట్లయితే యేసు ప్రభుని నమ్ముకొని గత 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది చెప్తూ ఉంటాడు. ఓకే, దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది, దేవునిలో ఆత్మీయతగా ఆధ్యాత్మికంగా మనం ఎదిగామా లేదా ఎదగట్లేదా? అదేవిధంగా చూసినట్లయితే లోక విషయాల్లో 40 సంవత్సరాలు వచ్చినాయి అంటే అన్ని రకాలుగా స్థిరపడ్డారా? ఎలాగున్నారు? ఆస్తి అంతస్తులు ఉన్నాయా? ఇల్లుందా? ప్రాపర్టీస్ ఉన్నాయా? ఏం సంపాదించారంటూ ఉంటారు. అదే రకంగా మనం ఆధ్యాత్మికంగా దేవుల్లో ఏం సంపాదించాం? అందుకని చూసినట్లయితే భక్తి ముఖ్యమైందా, లోకం ముఖ్యమైందా అనేది ఈ రెండు విషయాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైంది. భక్తి ముఖ్యమైందా, లోకం ముఖ్యమైందా? కానీ వాస్తవానికి మనం దేవునితో సహవాసం చేస్తున్నామంటే భక్తి ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకోగలుగుతాం. కానీ మనం భక్తి విలువ మనకు తెలవాలి, భక్తి విలువ మనం అర్థం చేసుకోవాలి. గత సంవత్సరాలుగా నాతోని సహోదరి సహోదరుడా, మీరు ఎన్నో సంవత్సరాలు అయిండొచ్చు దేవుడు నమ్ముకొని మీరు మార్పు చెంది శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని ప్రతినిత్యము దేవునికి దగ్గరగా వెళ్తున్నారా, దేవునికి దూరంగా ఉంటున్నారా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి దేవుని నమ్ముకోవటం మంచిదే, కానీ దేవుల్లో ఆత్మీయంగా ఎదగటం, దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి విధేయత కలిగి ప్రార్థన జీవితం, తర్వాత వాక్యాన్ని ధ్యానించటం, దేవుని స్తుతించడం, దేవుని యొక్క సేవలో వాడబడటం, ప్రభుకు అనుకూలంగా జీవించటం, ప్రభుని గణపరచడం, ప్రభుని హెచ్చించడం, ప్రభుని ఆరాధించటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామా లేదా అని మనని మనం సరి చేసుకుంటూ ప్రభుకి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. దేవుణ్ణి తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. నాతోని సహోదరి సహోదరుడా, వాక్య విధేయతలో ప్రభుకు అనుకూలంగా ప్రభు మెచ్చుకునే రకంగా జీవిస్తున్నామా లేదా అని మనని మనం పరీక్షించుకొని సరి చేసుకుంటూ ప్రభుకు సన్నిహితంగా వెళ్ళటం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగంలో చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం కదా, కీర్తనలు 102, 27, 28వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, నీవు ఏకరీతిగా నుండువాడవు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉంటారు, కానీ మనుషులు ఒక రకంగా ఉండరు. బాల్య దినాలు, యవన దిశం, తర్వాత మధ్య, తర్వాత వృద్ధులు, తర్వాత పరిస్థితులన్నీ మారిపోయే కొంది మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మారడు. ఆయన యొక్క వాక్యం ఎప్పుడు కూడా మారదు. ఆయన మారని దేవుడై ఉంటున్నాడు. ఆయన యొక్క మాట ఇచ్చి తప్పని దేవుడై ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యభాగంలో చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉంటున్నాయంటే ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. అయితే ఈ సమయంలో చూసినట్లయితే నూతన సంవత్సరం మనకు ముందుంది. నూతన సంవత్సరం
చాలామంది వాగ్దానాలు తీసుకోవాలనుకుంటారు. ఓకే, ఒక వాగ్దానం 1 సంవత్సరం బాగుంటుందా? బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకే సహోదరి, నీ కొరకే, నా కొరకే, మన కొరకే. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రం చేసుకోగలగాల. ఆ వాగ్దానాన్ని మనం నమ్మగలగాల. కాబట్టి ఒక్క వాగ్దానం కాదు, మీకు ఒక్క వాగ్దానం చాలా. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉన్న వాగ్దానాలన్నీ మీకు కావాలి. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. వాగ్దానాలన్నీ నీ కొరకే, నా కొరకే. దేవుడు మనకెన్నో ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా విశ్వాసం ద్వారా మనం పొందుకోవటం, వాటిని అనుభవించటం, వాటిని స్వతంత్రించుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. మన యొక్క వ్యాధిలో, బాధలో, దుఃఖములో, కన్నీరులో, అశాంతిలో, తర్వాత మన యొక్క మరణకరమైన పరిస్థితుల్లో ఏ విషయాల్లో, ఏ పరిస్థితుల్లో ఏ సమస్యలు వచ్చాయో అవన్నిట్లో కూడా దానికి సంబంధించిన వాగ్దానాలు ప్రభు నీ కొరకు, నా కొరకు వాక్య భాగంలో దాచి ఉంచుంటున్నారు. కాబట్టి వాగ్దానాలన్నీ కూడా మనం విశ్వసించి స్వతంత్రించుకోవటం, వాటిని ప్రభువా ఇదిగో ఇక వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, ఇదిగో ఇక వాక్యాన్ని బట్టి నా బ్రతుకులో ఈ కార్యం చేయండి, ఇదిగో ఇక వాక్యాన్ని బట్టి నా శరీరంలో ఇదిగో ఇక ఆ వ్యాధి ఉంది, దుఃఖం ఉంది, దీని నుంచి నాకు స్వస్థత దయచేయండి, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, ఇదిగో ఇక వాగ్దానాన్ని బట్టి నాకు విడుదల దయచేయండి అని మనసారా హృదయపూర్తిగా వాక్యాన్ని నమ్మి, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి ప్రభువుని చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మగలగాల. ఈ వాగ్దానాలన్నీ నీ కొరకే సహోదరి, సహోదరుడా. నూతన సంవత్సరంలో ఒక వాగ్దానం 1 సంవత్సరం అంతా సరిపోతుందా అని చూసినట్లయితే నీ సందర్భాన్ని బట్టి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు. ఆర్థికంగా కృంగిపోయి ఉంటే ఆర్థికంగా ప్రభు మాట్లాడినాడు. శరీరకంగా కృంగిపోయినట్లయితే శరీరకంగా స్వస్థతనిస్తానికి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఆ సందర్భాన్ని బట్టి ప్రభు నీతో మాట్లాడినాడు. తర్వాత చూసినట్లయితే ఆర్థికమైన పరిస్థితుల్లో మనం కృంగిపోయినప్పుడు ఆ పరిస్థితిని బట్టి దేవుడు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడినాడు. మన యొక్క ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా మెరుగు చేసి దాయనని దేవుడే మాట్లాడినాడు. తర్వాత చూసినట్లయితే మన యొక్క సంతాన విషయంలో మనం ఎప్పుడైతే దుఃఖంలో ఉంటామో దాని విషయాల్లో కూడా ప్రభు ఆ సంబంధించిన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడినాడు. కాబట్టి నాతోని సహోదరి, సహోదరుడా, బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకే, నా కొరకే. నువ్వు చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చదవటం అంటే ఏదో 1 అధ్యాయాన్ని 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతూ ఎక్స్ప్రెస్ లాగా చదువుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజు నాకు ఈ యొక్క వాక్యాన్ని చదవటం అయిపోయింది అనుకోవటం కాదు. వాక్యాన్ని చదవటం, ధ్యానించటం అది చాలా ప్రాముఖ్యమైంటుంది. ధ్యానించి దాని ద్వారా ఆ వాక్యం చదివిన ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, మన యొక్క హృదయంలో ఏం దాచుకున్నాం, ఏం అనుభవించాం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు ప్రభు సంతోషించనంటున్నాడు. తర్వాత మన యొక్క హృదయంలో ఆనందము, నెమ్మది, సమాధానాన్ని కూడా ప్రభు ఇవ్వనంటున్నాడు. వాక్యం ద్వారా ఆయన మాట్లాడే దేవుడైంటున్నాడు. కాబట్టి నాతో సహోదరి, సహోదరుడా, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలా, ధ్యానించాలా, ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా. ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. మన శరీరంలో, మన కుటుంబంలో, మన పాడిపాట్లలో ఉన్న ప్రతి సమస్యను దేవుని యొక్క పాదాల చెంత ఉంచి ప్రతినిత్యం కనిపెట్టడం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ప్రతిదినం కూడా గత ఉదయకాలం నుంచి ఇంతవరకు చేసిన మేలు బట్టి, మన యొక్క జన్మదినం నుంచి ఇంతవరకు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, నిత్యము ఆయనని స్తుతించడం ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఆయన సంతోషించనంటున్నాడు, ఆయన ఆనందించనంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి, సహోదరుడా, నువ్వు యేసు ప్రభు నమ్ముకొని యేసునందు విశ్వసించి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు ఈ లోకంలో జన్మించి ఎన్ని సంవత్సరాలైంది? దేవునిలో జన్మించి ఎన్ని సంవత్సరాలైంది? అప్పటి నుంచి నువ్వు ప్రభుతో ఏ రకంగా ఉంటున్నావు? 2024 జనవరి నుంచి ఇంతవరకు ఏ రకంగా ఉంటున్నావు? అనుదినం ప్రార్థన చేస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావా? సమయానికి వెళ్తున్నావా? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవునికి ధనాన్ని ఇస్తున్నావా? దేవునికి నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, శక్తిని దేవునికి ఇస్తున్నావా లేదా అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఇంతవరకు నువ్వేం చేసావు ఒక్కసారి నువ్వు ఆలోచించి దేవుని దగ్గర కనిపెట్టు. ప్రభువా, నాలో ఉన్న ప్రతి అవిధేయతను మీరు తీసివేయండి, నాలో ఉన్న నీకు ఇష్టమైన కార్యాలని మీరు తీసివేయండి, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మీరు వాడుకొనండి. ప్రభువా, నిన్ను సంతోషపరిచే బ్రతుకు, నిన్ను ఘనపరిచే బ్రతుకు, నిన్ను హెచ్చించే బ్రతుకు నాకు దయచేయండి. యేసు ప్రభువాని కొందనాలు. ఎదుగు నన్ను ఇంతవరకు
నా బ్రతుకులో నేను సంతోషపెట్టలేకపోయాను, కానీ 25వ సంవత్సరములో నీకు ఇష్టమైన రీతిలో జీవిస్తానని ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభు నిన్ను కనికరించనంటున్నాడు. ప్రభా, ఏది ఏమైనా నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను, సమయాన్ని ఇస్తాను, ధనాన్ని ఇస్తాను, నా బలాన్ని ఇస్తాను, నా జ్ఞానాన్ని ఇస్తాను, నాకు ఇచ్చిన దాన్ని నేను నీకు ఇస్తాను అని మనసారా హృదయపూర్తిగా నీ ఏ విషయంలో బలహీనంగా ఉంటున్నావో, ఏ విషయంలో ప్రభుకు దూరంగా ఉంటున్నావో ఆ విషయాల్ని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను కనికరించినంటున్నాడు. సమయం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, అన్నీ మారిపోతూ ఉంటున్నాయి, సంవత్సరాలు పోతూ ఉంటున్నాయి, నెలలు పోతూ ఉంటున్నాయి, కానీ దేవుడు మారడు. కాబట్టి మారని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు తడి చూడు. సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరం నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావు? ఒక మంచి తీర్మానం చెయ్యి. ప్రభు నీ బ్రతుకులో గొప్ప కార్యం చేయనంటున్నాడు. ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో నీ బ్రతుకులో గొప్ప కార్యాలు చేయనంటున్నాడు. ఎన్ని కార్యాలు చేయనంటున్నాడు? ఊహించని కార్యాలు చేయనంటున్నాడు.